హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవై నమః. నమస్కారం ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ నా యొక్క బంధుమిత్రుల మరియు హైందవ సమాజపు రక్షకులు, సనాతన రక్షకులకు హృత్పూర్వకమైన నమస్కారం. ఈరోజు ఈ కథ మనుషుల యొక్క బాంధవ్యము, వాళ్ళ యొక్క ఆత్మీయత, వాళ్ళలో మనం ఎలా ఉంటే మన ముందుకి మన పిల్లకాయలు, మన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మనతో ఎలా నడుచుకుని పోతారు అనే కథ చాలా సున్నితంగా ఉంటుంది. సున్నితమైన మనుషులు చేయిలో కర వస్త్రం పెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది. నిదానంగా వినండి. ఆ నిదానంతో విని చాలా మీకేమైనా మనసుకు నచ్చితే ఈ యొక్క కథని 10 మందికి మీరే చెప్పవచ్చు. మన పూర్వీకుల అనుకోవద్ది, ఇప్పుడు మనమే అనుకోండి. మన ఇంట్లో ఒక అల్లారు ముద్దుగా భార్యాభర్తలు ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ ఆనందానికి సంతోషంగా ఒక అబ్బాయి అనుకోండి. జీవనం అబ్బాయిని బాగా చదివిస్తారు. అబ్బాయి తల్లిదండ్రులకు తగ్గట్టుగా చాలా మంచివాడు. కాలక్రమేణా అబ్బాయి పెళ్లి చేస్తారు. అబ్బాయి పెళ్ళి అయిపోయింది. మనములు కూడా వాళ్ళకి వాళ్ళు కూడా ఈ యొక్క సంసారానికి వాళ్ళు చేరుకుంటారు. ఈ పెద్ద ఆయనకి వయసు అవుతుంది. వయసు అయినాక ఒక 70 సంవత్సరాల వయసు అయిపోతుంది. చాలా ఆ యొక్క ఆనందమైన సంసారంలో తన భార్య నిష్క్రమణ అవుతుంది. నిష్క్రమణ అయినాక కోడలు కానీ, మళ్ళీ కుమారుడు కానీ, మళ్ళీ మనమనులు కానీ వాళ్ళ నాన్నగారిని, అంటే తండ్రి వాళ్ళ నాన్నగారిని బాగా చూసుకుంటారు. వీళ్ళు మనమనులు వాళ్ళ తాతగారి పైన అంతే ముద్దుగా ప్రీతిగా వాళ్ళు చూస్తారు. ఆనందమైన కుటుంబం ఇది. ఈ కుటుంబంలో కాలక్రమేణా ఈ యొక్క పని ఒత్తిడి, ఇప్పుడుండే ఈ ఐటీబీటీ కంపెనీలు వాళ్ళ యొక్క టెన్షన్లు ఎన్నో ఉంటుంది. ఆ టెన్షన్లో ఏ వయసు అయినా ముసలాయినా వేయం చూసుకునే వాళ్ళ వల్ల చూసుకునే కాదు. పోనీ ఎవరైనా ఆశ్రమంలో వేస్తామంటే మనసు ఒప్పుకోదు. నా తండ్రి నేను ఆశ్రమంలో వేసాక అవుతుందా అని ఆయన మనసు ఒప్పుకోదు. ఇలా నడుస్తూ ఉంటుంది జీవనం. ఈ జీవనంలో కొన్ని సందర్భంలో ఆ పెద్ద ఆయన కొన్ని పరిస్థితుల ఆయన గోడలు పెట్టుకొని నేర్చుకోవాల్సి అవసరం. ఆ గోడలు పెట్టుకొని రూమ్ని ఇంకా ఆయన హాల్కి వచ్చినప్పుడు ఆ గోడలు పెట్టుకుని వస్తే ఆ కోడలైన అమ్మాయి ఆ గోడలను క్లీన్ చేస్తూ పెడుతూ ఉండే. ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుతున్నారు. భార్య చెప్తుంది భర్తకి, మీ నాన్నగారు చేస్తుంది ఈ యొక్క గోడలు పెట్టుకుని వచ్చేది గలీజు, ఆ యొక్క చాలా గలీజ్ అయిపోతాం, నా వల్ల అయ్యేలా చూసేకి మీరు మీ నాన్నగారికి కానీ చెప్పండి. మీరు ఇట్లా కోడలు భార్య చెప్తుంది భర్తకి. సరే, కొడుకైనాడు వాళ్ళ నాన్నగారికి పోయి చెప్తాడు, నాన్న నువ్వు వస్తావు కదా, ఆ గోడని ఈ గోడలు ముట్టుకోదు, వాకడలు ముట్టుకోదు, నిదానంగా వచ్చి కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చోంటావు అంటే వాళ్ళు నీ కోడలకు సేవ్ చేస్తుంది, నువ్వు ఇదంతా చేస్తావు మా వల్ల ఇదే. అప్పుడు పరిస్థితి చూస్తే తండ్రి గారు ఆ కొడుకుని ముఖం చూస్తాడు. ఎంత దీన స్థితిలో ఆ కొడుకుని ముఖం చూస్తాడంటే, అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు ఈ రోజు నాకు ఇలా అంటున్నాడా అనేదా, లే నా వయసు అయిపోయినాక నేను ఇక్కడ ఉన్నానా అనేదా అర్థం కాకపోతే, సరే కొడుకు చెప్పినాడు కదా అనేసి ఆయన కొన్ని రోజులు ఏమి ముట్టకుండా సాధ్యమైనంత వరకు ఆయన యాగోడిని ఆసరా తీసుకోకుండా వచ్చి కూర్చుంటాడు. కొన్ని రోజులు నడుస్తుంది. కానీ ఒకానొక రోజు ఆయన లేచి ఏమి ముట్టకుండా నడుచుకుని వస్తున్నప్పుడు పడిపోతాడు. కింద పడినప్పుడు వెనకాల తలకాయకి వానికి ఏటైతుంది. ఏటైన తక్షణము వాళ్ళు అప్పుడు ఆయన శబ్దానికి లేచి కొడుకు వస్తాడు. అప్పటికి ఆయన అనంత వాయువుల్లో కలిసిపోతాడు.
అనంతవేళకు కలిసిపోతారు. ఆ యొక్క కార్యక్రమాలు ఏముందో అన్ని చేస్తారు. కార్యక్రమాలన్నీ ఇంకా మళ్ళీ ఇంటిని మనం పరిశుద్ధం చేసుకోవాలనేసి ఇంటికి మనం పెయింట్ కొట్టాలా, మన ఇంటికి ఇచ్చేయాలనేసి వాళ్ళు పెయింట్ కొట్టేకి అందరినీ పిలిపిస్తారు. పిలిపించినప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళ నాన్నగారు పెట్టిన హస్తాలు అంటే చెయ్యలు ముద్రలు ఉంటాయి కదా కొన్ని గోడల పైన, ఆ ముద్రను పైన కొట్టాలన్నప్పుడు మనముడు మనవరాలు పోయి లేదు మా తాతగారు చెయ్యి గుర్తులు ఇది, దీన్ని మీరు తొలగించకూడదునా అనేసి వాళ్ళ నాన్నగారిని అమ్మవారిని రిక్వెస్ట్ చేసుకో, అమ్మగారికి వాళ్ళ అమ్మకి వాళ్ళ రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు అంటే ఇప్పుడు తాత లేదు కాబట్టి నాన్నగారు ఆ గోడల్ని ఎంత బాగా చేస్తారంటే వాళ్ళ నాన్నగారిది హస్తాలు ఉంటుంది, ముద్రలు ఉంటుంది, దానికి మాట్లాడి ఫ్రేమ్ చేస్తారు. ఆ ఫ్రేమ్ చేసి వాళ్ళ నాన్నగారు అంటే తాతగారి ముద్రని వాళ్ళు చాలా బందోబస్తుగా పెట్టుకుంటారు. అంటే ఆ గోడల చూడండి, ఒకప్పుడు వాళ్ళ నాన్న ముట్టిండే గోడల్ని బాగలేదు అనేసి కొడుకు కోడలంటే మనముడు మా తాతగారు గోడలు ముట్టింది అలాగే ఉండాలి, దాని పైన చేయకూడదు అనేసి ఆయన గ్లాస్ ఫ్రేమ్ చేసి పెడతారు. జీవనం కాలక్రమేణా వెళ్ళిపోతే ఆ కొడుకైన వాడు ముసలోడైపోతాడు. లెక్కేసుకోండి కథ, తాత కొడుకు మనమణులు, కానీ ఇక్కడ తాత లేదు, కొడుకు ముసలోడైతాడు, వీని కొడుకు అంటే మనముడైన పెద్దవాడైపోతాడు. ఇదే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మళ్ళీ 60-70 సంవత్సరాల వయసు వస్తుంది. మళ్ళీ తాత, ఇక్కడ తాత మళ్ళీ మనముడు, వీనికి మనముడు, నాన్న నువ్వు నిదానంగా నడి నాన్న, నువ్వు గోడల్ని ఆశలు తీసుకో నాన్న, నువ్వు గోడల్ని ఆశలు తీసుకొని నిదానంగా నేర్చుకోరా నాన్న, నువ్వు తిరిగా మళ్ళీ ఎక్కడ పడిపోతే నాకు బాధ నాన్న అని ఒక్క కొడుకు తిరిగా ఆ తండ్రి చెప్తారు. అంటే అప్పుడు మనముడు, ఇక్కడ మనముడే ఈ కొడుకు చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ కొడుకు ఆలోచించేస్తాడు, నా తండ్రికి నేను ఈ మాట చెప్పకపోయినానే, నా తండ్రికి ఏం మాట చెప్పింటే నా తండ్రి ఇంకొన్ని రోజులు నా చేతిలో ఉండేమో, నా చేతిలో నేనే నా తండ్రిని గోడలు ముట్టొద్దన్నానే అనేసి చాలా చింతిస్తాడు, అలాగే దుఃఖిస్తాడు. ఆ రోజు మనమండ్లు కొడుకు కోడలు అంతా కూర్చొని మాట్లాడుకుని ఆయనకి అన్ని విధాలుగా ధైర్యం చెప్తూ ఉంటే అంటే మనసు చాలా ఇదైపోయింది. ఆ రోజు మళ్ళీ ఆయన భోజనం చేసి తన మంచం పైన కొనుక్కున్నప్పుడు వయసు అయింది, చాలా 70 సంవత్సరాల పైన దాటిపోయింది, 70-80 సంవత్సరాలు. ఆ మంచం పైన కొనుక్కున్నప్పుడు ఆయన అట్లే నిద్రలో ఆలోచన చేస్తాను, మా నాన్నగారిని ఇలా చేస్తుంది, మా నాన్నగారిని నేను గోడలు ముట్టొద్దని ఇంత చేస్తున్నాను, ఈరోజు నా కొడుకు వాళ్ళ తాతగారిని ఒక్క ఆ హస్త గుర్తాలు అంటే హస్తాలని ఆ ఫ్రేమ్లో చూసినప్పుడంతా నా కొడుకు నన్ను ఇంత బాగా చూసుకున్నాడే అనేసి ఆ నిద్రల మైకంలో వాళ్ళ నాన్నగారితో వీణ అనుసంధానం చేసుకుంటున్నాడు మనసులో, మా నాన్నగారిని ఎట్లా చేస్తుంది, కానీ నా కొడుకు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడే అని. అంటే ఈ కథలో ఏమనంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు మనం కరెక్ట్గా మనం పరిస్థితిని అర్థం చేసుకొని మనం నేర్చుకోకపోతే మన పిల్లవాళ్ళు ఈ యొక్క సంప్రదాయాన్ని ముందుకు తీసుకొని వస్తారు. అందరికీ ఈ కథ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ చూడండి ఓల్డ్ ఉమెన్ హాస్టల్స్, వృద్ధాప్యమైన వాళ్ళకి ఒక ఇది పెట్టినారు ఇప్పుడు అక్కడక్కడ. దానికి మన సంప్రదాయాన్ని, మన హైందవ ధర్మాన్ని, మన భారతీయ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రులని మళ్ళీ ఆ మనమండలో మనవరాలుగా వాళ్ళ తల్లిదండ్రులను చూస్తారు అనేసి ఈ యొక్క సున్నితమైన కథ మీకు పంచుకుంటున్నాను. మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ యొక్క కుటుంబంలో మీ తల్లిదండ్రులు మీ మనమండల మనవరాలతో ఆనందంగా ఉంటారని ఆ పరమాత్మను ప్రార్థిస్తాను. సర్వం శ్రీరామకృష్ణార్పణ.